ఏం కోల్పోయాడు మొట్టమొదటి అంటే భద్రత కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? భద్రత. ఏం కోల్పోయాడు? అందరు చెప్పాలి. ఏం కోల్పోయాడు? భద్రత. లోతు అబ్రాహాముతో కలిసి వెళ్తున్న కొలది ఆయన గొప్ప విలువ ఉంది, మంచి గౌరవం ఉంది, మంచి విలువైనటువంటి ఒక ఆ అవకాశాన్ని అతడు ఏమైపోయాడంటే కోల్పోయాడు. అందుకే లోతు ఎవరంటే విశ్వాసం కలిగిన వాడు, నీతిమంతుడు, దేవునికి స్నేహితుడు, నమ్మకమైన వాడు, దేవుని బలముగా నమ్మి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఎక్కడైతే పంపించాడు అక్కడికి నమ్మకంగా వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎదురు మాట, ఎదురు ప్రశ్న దేవునికి అడగలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఏం చేశాడు చెప్పండి? ఆయన ప్రయాణమై వెళ్ళాడు. అందుకే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా ఆ మాట మనం చూడగలుగుతాం. ఎక్కడికి తాను వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసమును బట్టి అబ్రాహాము ఏం చేశాడట? వాగ్దానము చేసినటువంటి ఒక దేవుడు నమ్మదగిన వాడని ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి విశ్వాసం కలిగి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే అబ్రాహాముకున్న పేరు ఏంటంటే విశ్వాసులకి తండ్రి. అంత మంచి వ్యక్తిని, అంత మంచి నీతిమంతుడైనటువంటి అబ్రాహామును ఎవరు విడిచి వెళ్ళిపోయారట? లోతు. ఆ రాయబడ్డ మాట మనం చదువుదాం. 13వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత, అబ్రాహామును విడిచిపోయిన తర్వాత లోతు కలిగిన ప్రతిఫలం ఏంటంటే భద్రత లేదు. ఏం లేదు చెప్పండి? భద్రత లేదు. అక్కడ జరిగిన సంఘటన మనం చూడగలుగుతాం. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో తీసారా? 14వ అధ్యాయము తీసినటువంటి వారు 11, 12 వచనాలు మనం చదువుదాం. 14వ అధ్యాయము 11, 12 వచనాలు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. చూశారు? ఇక్కడ తనకున్నటువంటి ఒక ఆస్తి, తనకున్నటువంటి ఒక సమస్తమును ఏం చేశారనంటే శత్రువులు ఏం చేస్తారు? పట్టుకొని పోయారు. అంటే భద్రత లేదనమాట. మొట్టమొదటి ఏం కోల్పోయాడు? భద్రత. అంటే ఉన్నవన్నీ కూడా ఏం చేశాడు? ఆయన పోగొట్టేసుకున్నాడు. అంటే ఉండవలసిన చోట ఉండకపోతే, చేయవలసిన పని మనము చేయకపోయినా, అవునా కాదా? నేర్చుకున్న విధంగా మనము నేర్చుకుని మన యొక్క విలువను మనం కాపాడుకోకపోయినా మన విలువ మనం ఏం చేస్తామంటే కోల్పోతాం. ఆ విలువ మనం కోల్పోకుండా, ఆ భద్రత మనం కోల్పోకుండా, ఆ మంచితనాన్ని మనం కలిగి కోల్పోకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేయగలగాల. అబ్రాహాము దేవునితో సహవాసం, దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా తను ప్రయాణం చేస్తున్నప్పుడు హాయికి బేతేలకి మధ్య గుడారం వేసుకొని ఏం చేశాడంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని తన యొక్క యాత్ర ఏం చేశాడు? ముందుకు కొనసాగించుకున్నాడు. అద్భుతమైనటువంటి ఒక సహవాసం అబ్రాహాము దేవునితో కలిగి ఉన్నాడు. కానీ లోతు అబ్రాహామును విడిచిపెట్టిన తర్వాత మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏమని రాయబడిందంటే అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కేలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకున్న వారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన భద్రత కోల్పోయినటువంటి లోతుకి ఎవరు మరలా అవసరం వచ్చారంటే అబ్రాహామే. చూసారా? అంటే సహవాసం అనేది మనము దేవునితో చేయకపోతే మన భద్రత ఏమైపోద్ది? మంచితనం విలువ కోల్పోతాం. అవునా కాదండి? బడికి వెళ్ళేవాడు రోజు బడికి వెళ్ళాలి, అవునా కాదా? పనికి వెళ్ళేవాడు రోజు పని చేస్తూనే ఉండాలి, అవునా కాదా? ఏది
మనం చేయకపోయినా కానీ దానిలో ఉన్నటువంటి ఒక విలువ, ఆ మంచితనాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, కోల్పోతాం. అందుకే ప్రతిరోజు దేవునితో సహవాసం, ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం గడిపేటటువంటి ఒక ఆ అనుభవం మన జీవితాలకు ఎంతో గొప్ప శ్రేష్టకరమైనది, అది ప్రయోజనకరమైనది. ఎందుకు శత్రువులు ఏమండి లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గుమర్లో ఉన్నటువంటి ఒక ప్రతి ఏమండి ఆహారాన్ని, విలువైన వస్తువులు ఏం చేస్తారు, శత్రువులు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే తనకు నచ్చిన ప్రదేశాన్ని ఆయన కోరుకున్నాడు. ఎవరు? లోతు. ఏం కోరుకున్నాడు? లోతు చిన్న గొడవ, అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి ఏమొచ్చింది, చిన్న వాదన వచ్చింది, గొడవ వచ్చింది. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడనంటే ఇలాగా ఏమండి నాకు గొడవలు వచ్చాయి కాబట్టి నేను నాకు నచ్చిన ప్రదేశాన్ని కోరుకుంటానని చెప్పి ఏం కోరుకున్నానంటే సొదొమ గుమ్మర ఎలాగున్నాయంటే అవి ఏమండి మంచి అందం కనిపించేయట, చూడ చక్కగా ఉన్నాయి. ఆయన వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు అని అంటే దుర్మార్గులు. ఎలాంటి వారు? దుర్మార్గులు. అక్కడ మనం చదువుతాం చూడండి, మనం 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనాలు చూడండి. యెహోవా దృష్టికి బహు అక్కడ రాయబడినది కదేమని, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి అని రాయబడింది. అంటే సొదొమ గుమ్మలను ఎవరు కోరుకున్నారంటే ఎవరు? లోతు కోరుకున్నారు. అక్కడ వారు ఎలాగున్నారు చెప్పండి, బహు పాపులను దుష్టులునై ఉన్నారు. యెహోవా దృష్టికి ఎలాగున్నారంటే ఆ సొదొమ మనుషులు దుష్టులు, అంటే మంచివారు కాదన్నమాట. మంచివారితో సహవాసం చేస్తే మనం కూడా మంచిని మనం కలిగి ఉంటాం. చెడ్డవారితో మనం సహవాసం చేసుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి మంచితనం కాస్త ఏమైపోద్ది, చెడిపోద్ది అన్నమాట. అందుకే చేసే సహవాసం మనం చేసేటువంటి ఒక ఆ భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, నీతి ద్వారా, నమ్మకం ద్వారా ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో మనము జ్ఞానముతో ఏం చేయాలి, వివేచించగలగాలి. అబ్రాహాముతో ఉన్నప్పుడంతా లోతుకి ఏముందని అంటే గొప్ప విలువ ఉంది, గొప్ప భద్రత ఉంది, క్షేమం ఉంది, కాపుదల ఉంది. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో, అంటే అబ్రహాము మంచివాడు కాబట్టి ఆ మంచి వ్యక్తిని ఎప్పుడైతే విడిచి తను వేరైపోవాలని చెప్పి కోరుకున్నాడో అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారు అంటే దుష్టులు. ఎలాంటి వారు చెప్పండి? కీర్తన గ్రంథం 1వ కీర్తన ఏమో రాయబడి ఉంటుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక అని ఉంటుంది. పాపుల మార్గంలో నిలువమని ఉందా? దుష్టుల మార్గంలో నడువమని ఉందా? నడవక అని ఉంది, నిలవక ఉంది. అంటే నడిచితే మనం ఏమైపోతామంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఏమొచ్చేస్తాయి, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు వచ్చేస్తాయి. మనకున్న మంచిని మనం ఏం చేస్తాం, కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం చేయవలసిన సహవాసం సరిగా చేయాలి. ఏమండి, సరిగా చేయకపోతే మన విలువను మనం ఏం చేస్తాం, పాడు చేసుకుంటాం. దేవుడు మనకు మంచి విలువనిచ్చాడు, మంచి బ్రతుకునిచ్చాడు, మంచి ఒక జీవితం ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా దేవునికి మనం ఏం చేయాలండి, సంతోషపరచాలి, దేవుని మనము ఘనపరచాలి, దేవుని మనము గొప్ప చేయాలి. ఈరోజు అనేక మంది జీవితాలు ఏమైపోతున్నాయంటే దేవుని నమ్ముకుని కూడా దేవునితో సహవాసం చేయట్లేదు. లోకంతోనూ లేకపోతే పాపంతోనూ జూదముతోనూ రకరకాల వ్యసనాల చేత, రకరకాల తలంపుల చేత తమ జీవితాలు ఏమైపోతున్నాయంటే కల్మసం అయిపోతున్నాయి. రకరకాల ఏమంటే ఆలోచనల చేత మనిషి జీవితం కలవరానికి గురైపోయి ఏమంటే సరైన సమాధానం లేక, సరైన నెమ్మది, ఆనందము లేక దేవుని సన్నిధిని కోల్పోయి మనిషి ఏమైపోతున్నాడే దేవునికి దూరం అయిపోతున్నాడు. అబ్రాహాం ఎప్పుడు దూరం అవ్వలేదు, అబ్రాహాం ఎప్పుడు దూరం అవ్వలేదు. కష్టకాలంలో కానీ, శ్రమకాలంలో కానీ, కరువు కాలంలో కానీ, ఆపద కాలంలో కానీ ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వకుండా నమ్మకంగా ఉన్నాడు అన్నమాట. నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకునేంతవరకు, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏమంటే ఆయన ఆ ప్రతిఫలాన్ని ఆయన ఏమంటే సొంతము చేసుకునేంతవరకు కూడా అబ్రహాము ఎప్పుడు ఎన్నడూ ఏమండి ఏ విషయంలో కూడా దేవునికి దూరము కాలేదు. అందుకే ఆయనకున్న మంచి ఏమండి సాక్ష్యం ఏంటంటే దేవునికి స్నేహితుడు. ఏముంది చెప్పండి, ఏ పేరుంది అబ్రహాముకి? చూస్తారా, ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. ఈ మాటల గురించి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక తీసారా? రెండవ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23, 24
వచనాలు చదువుదాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము ఏమైందంటే నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుని స్నేహితుడని అంటే ఒక్కొక్క స్నేహితులు కలిస్తే వారు సమయం మర్చిపోతారు, ఆకలి మర్చిపోతారు, దాహము మర్చిపోతారు, ఏ మాట్లాడుకుంటారో తెలియదు అన్నమాట. అవునా కాదండి? ఏమండి, ఎవరో స్నేహితులను కలహా ఏనా జోల్కాన్ రిచ్కి బర్రె బాణ హండ్రి, కమ్మకి నన్ను బాణ హండ్రి, తిన్నని బాణ హండ్రి, ఏస్కి బర్రె బాణ హండ్రి అన్నమాట. ఏనాడికి నా స్నేహితుడు నా ఫ్రెండ్ ఇంజేనా అండ్రి వస్తుంది, సమయం బర్రె బాణ హండ్రి అనమాట. ఎచ్చగలికి జోల్కా అండ్రి అంటే ఉణపదం. సాధారణంగా రో మనసులో ఎచ్చక సమయం పాలన కేటాయించిన జోలిం సరే, మరి మహాపురుతుల మారుకిని సహవాసం ఇది మంగ విలువ కియనకియే చాలా విలువ కడితే మంగ కియనే ఏ విలువ ఏ నీతి అంబాసి బెట్టాతికి అబ్రహాం దేవునికి స్నేహితుడు అనే పేరు ఎంత గొప్ప పేరు అంటే అంత గొప్ప పేరు ఉందన్నమాట. అలాంటి మంచి వ్యక్తిని ఏం చేశాడు? లోతు విడిచి వెళ్ళిపోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం విడవకూడదండి, మంచి వారిని మనము ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనము చేసేటువంటి ఒక సహవాసం, ఆ మంచితనం ఎన్నడూ మన నుండి దూరము కాదు. అందుకే మన యొక్క విలువను, మన యొక్క భద్రత మనం కాపాడుకునే విధంగా సహవాసం మనం చేస్తూనే ఉండాలి. అబ్రహామును ఎప్పుడైతే లోతు విడిచిపెట్టాడో మొదటిది ఏం కోల్పోయాడనంటే భద్రత కోల్పోయాడు. రెండవది నేను చెప్తాను, ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి, 19వ అధ్యాయం.